पद्मावती देव्यै नमः। ॐ श्री 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 पद्मा ఓం నమో పద్మకాసారకన్యకాయై నమో నమః. శుభసాయం. చక్కనైనటువంటి కార్తీక బ్రహ్మోత్సవాలు సాగుతున్నటువంటి శుభవేళ. ఈ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం అమావాస్య తిథిపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి ఈ గురువారం నాడు మాతృమూర్తి పద్మావతీదేవి చక్కగా కల్పవృక్ష వాహనం మీద పొద్దున విహరించి సమస్త భక్తులను కూడా ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి శుభదినం. అటువంటి ఆ దివ్యమైనటువంటి మాతృమూర్తిని సందర్శించడం కోసం భారతదేశానికి రాష్ట్రపతిగా అద్భుతమైనటువంటి సేవా విశేషాలను అందిస్తున్నటువంటి మరో మాతృమూర్తి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు చక్కనైనటువంటి ఈ శుభదినం నాడు సాక్షాత్ మంత్రమూర్తిగా ప్రకాశించేటువంటి పద్మావతి దేవి యొక్క దివ్యమైన ఆశీస్సులు అందుకుంటూ ఇతోధికమైన ఉత్సాహ విశేషాలతో ప్రజాస్వరూపంతో ప్రకాశించేటువంటి ఆ మాతృమూర్తి సేవను చేయడం కోసం తగినంత ఉత్సాహ విశేషాలను నింపుకోవడానికై ఆ మంత్ర క్షేత్రమైనటువంటి శ్రేష్టమైన తిరుచుకనూరు దివ్యక్షేత్రానికి విచ్చేసి అమ్మవారిని దర్శించేటువంటి శుభక్షణాలు ఈ చక్కనైనటువంటి ఈ శుభదినం నాడు భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఉంటున్నటువంటి దివ్యమైనటువంటి గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు వారి భక్తి ప్రపత్తులతో కూడినటువంటి సేవా విశేషాలను సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య రూపం మంత్రస్వరూపమైనటువంటి అమ్మవారిని దర్శించడానికై విచ్చేస్తున్నటువంటి ఈ శుభక్షణాలలో సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగించేటువంటి మాతృమూర్తి మంత్ర అధిష్టాన దేవత అయినటువంటి శ్రీమతి పద్మావతి చక్కగా ఆ భారత రాష్ట్రపతి అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఆశీర్వదించి అనుగ్రహించాలని భారత ప్రజలుగా మనమందరము కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. ఇటువంటి శుభక్షణాలలో
ద్రౌపది ముర్ము గారి గురించి ప్రజలకు అవగాహన కలిగించుకోవడం కోసం కొంత మనం గ్రహించాల్సిన విషయాలు ఉన్నాయి. ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతిగా చక్కగా తమ యొక్క రాష్ట్రపతి కార్యాలయం నుంచి 2022వ సంవత్సరం జూలై 25 నుంచి వారు రాష్ట్రపతిగా తమ యొక్క సేవా విశేషాలను ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అటువంటి వారు చిన్న వయస్సులో ఉన్నటువంటి రాష్ట్రపతిగా చక్కగా చెబుతూ ఉన్నారు పెద్దలు. 1958వ సంవత్సరం జూలై 20వ తేదీ నాడు ద్రౌపది ముర్ము గారు చక్కగా ఉప్పర్బేడా అనేటువంటి గ్రామంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి మయూర్భంజ్ జిల్లాకు చెందినటువంటి ఆ గ్రామంలో ఆమె జన్మించారు. వారికి తల్లిదండ్రులు దుర్గి బెరించి తుడు అనేటువంటి పేరుతో వారు 58లో వారికి నామకరణం చేశారు. అటువంటి ద్రౌపది ముర్ము గారు చక్కగా అభివృద్ధి చెంది దినదినాభివృద్ధి చెంది తాము రమాదేవి ఉమెన్స్ యూనివర్సిటీ ఉత్కల్ ప్రాంతం ఒరిస్సా ప్రాంతం అక్కడ రమాదేవి యూనివర్సిటీ నుంచి ఆమె గ్రాడ్యుయేట్ అయ్యారు. బిఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అటువంటి ప్రెసిడెంట్ గారు యొక్క ఊపర్బేడా గ్రామం ఆదివాసీ ప్రాంతానికి చెందినటువంటి బైడాపోసి అనేటువంటి ప్రాంతానికి చెందిన రాయ్ రంగపూర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉంది. అటువంటి ప్రాంతంలో ఊపర్బేడా గ్రామంలో ఆమె యొక్క జన్మ జరిగింది. వారి తండ్రి గారు బెరించి నారాయణ్ తుడు అనేటువంటి పేరుతో వారు సుప్రసిద్ధులు. అక్కడ ఆ గ్రామానికి సర్పంచ్గాను ఉంటూ ఉన్నారు. వారు వారి తండ్రి గారు అలా ఉంటూ ఉన్నటువంటి కుటుంబం అక్కడ చిన్న వయస్సులో ఆ ఊపర్బేడా గ్రామంలో ఉండేటువంటి ప్రైమరీ స్కూల్లోనే ఆమె యొక్క విద్యాభ్యాసం జరిగినట్లుగా తెలుస్తోంది. మయూర్భంజ్ ప్రాంతంలో ఊపర్బేడా గ్రామం అది వారి యొక్క స్వగ్రామం. తర్వాత దినదినాభివృద్ధి చెంది అద్భుతమైన రీతితో ఆమె చక్కగా జార్ఖండ్ గవర్నర్గా 2015 నుంచి 2021 వరకు కూడా వారు గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్గా చక్కగా తమ సేవలు అందించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వంలో తాము స్వయంగా 22వ సంవత్సరం నుంచి ఇక్కడ మనకు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. ప్రతిభా పాటిల్ తర్వాత ప్రతిభా పాటిల్ గారు మొదటి మహిళా రాష్ట్రపతి గారు. తర్వాత 2వ రాష్ట్రపతిగా ఇక్కడ మనకు ద్రౌపది ముర్ము గారు 67 సంవత్సరాల వయసులో ఇప్పుడు మనకు ప్రజలకు సేవను అందిస్తూ ఉన్నారు. ఇలా భారత జాతిలో చాలా ప్రాచీన కాలం నుంచి కూడా భరతమాత సేవను చేసుకుంటూ అద్భుతమైనటువంటి రీతితో భగవంతుని యందు విశ్వాసంతో ఈ దేశాన్ని పాలించడం అనేటువంటి కార్య విశేషాన్ని ప్రాచీన కాలం నుంచి పెద్దలు నిర్వహిస్తూ ఉన్నారు. చరిత్రలోకి చూచినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కాలం నుంచి కూడా దాదాపుగా 7 మార్లు తిరుమల ఆలయాన్ని వారు సందర్శించి రాజ్య పరిపాలకుడుగా వారు ఉన్నా భగవంతుని మీద గొప్పదైనటువంటి భక్తి విశేషం చేత వారు
చక్కగా సేవ చేసినట్లుగా మనకు చరిత్రలో తెలుస్తోంది. కాబట్టి చరిత్ర కాలం నుంచి కూడా అధికారంలో ఉన్న ఆ అధికారం భగవద్దత్తమైనటువంటి విశేషంగా భావించడం అనేది భారత జాతీయత విశేషమది. కాబట్టే నా విష్ణు పృథివీపతి అని మాట ఇక్కడ. సమస్త విశ్వాన్ని పాలించేటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది ఎవడు కూడా రాజుగా కాలేడు అని చక్కగా వేద ధర్మం ఇక్కడ వివరిస్తుంది. కాబట్టి ఇక్కడ వైయక్తికంగా చూచినప్పుడు భగవద్దత్తమైనటువంటి కృపా విశేషం జీవితంలో ఎన్ని ఒడుదుడుకులున్నా, ఎన్ని విధాలైనటువంటి పరిస్థితులున్నా వాటన్నిటినీ జయించి తాము అనుకున్న దాన్ని సాధించడము అనేది చక్కనైనటువంటి మానవుని యొక్క లక్షణం. కాబట్టే ఇక్కడ ఆ విశేషాన్ని స్వయంగా తాము రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు, అధికారంలో ఉన్నటువంటి భారతీయ రాజకీయవేత్తగా ఆమె భారతీయ జనతా పార్టీ సభ్యురాలుగా ఉంటూ చక్కగా ప్రజాసేవ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆ సహకార సన్నివేశాలు అందిపుచ్చుకున్నారు. కాబట్టి 2022వ సంవత్సరంలో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆమె చక్కగా గెలిచారు. గిరిజన వర్గానికి చెందినటువంటి మొదటి వ్యక్తిగా ఆమె చక్కగా ప్రకాశించారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టినటువంటి రెండవ మహిళగా ఆమె ఆ చక్కనైనటువంటి ఆ పెద్దల మార్గాన్ని అందిపుచ్చుకొని ప్రజాసేవ చేస్తూ ఉన్నారు.
ఓం నమో భగవతే వెంకటేశాయ. ఓం నమో పద్మావత్యై నమో నమః. గొప్పదైనటువంటి భక్తిభావంతో దేశాన్ని పరిపాలించే నేతకైనా భగవంతుని అనుగ్రహం అత్యవసరమైనటువంటి భారతీయ తాత్వికమైనటువంటి దృష్టికోణాన్ని అనుసరించి ఎంతో వినయంతో భగవద్భక్తిభావంతో అదిగో అమ్మవారి యొక్క ఆలయంలోనికి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రవేశించారు. గౌరవనీయులు డాక్టర్ ద్రౌపది ముర్ము గారికి ఆలయ అర్చకులు, ప్రధానార్చకులు శ్రేష్టమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహపూర్వకమైన ప్రసాద విశేషంతో ఆహ్వానం పలుకుతూ ఉండగా గౌరవనీయులు డాక్టర్ ద్రౌపది ముర్ము గారు చక్కగా ఆలయంలోనికి ప్రవేశిస్తూ ఆలయ విశేషాలతో కూడినటువంటి సమస్తమైనటువంటి ఉపచార విశేషాలు వైదికమైనటువంటి ధర్మబద్ధంగా ఆచార్యులు అర్చకులు చక్కగా అందిస్తూ ఉండగా కార్యనిర్వహణాధికారు శ్రీ సింగాల్ గారు అలాగే అనేక మంది అధికారులు చక్కగా భారత రాష్ట్రపతిని గౌరవిస్తూ భక్తిభరితంగా మాతృమూర్తి శ్రీమతి పద్మావతి యొక్క ఆశీస్సులు లభించేటట్టుగా వారు రాష్ట్రపతి గారికి చక్కగా దర్శనాది విశేషాలతో కూడినటువంటి ఆ విషయాలను అందిస్తూ ఉన్నారు. భారత రాష్ట్రపతి 20-21 తేదీలలో 2 రోజుల పాటు తిరుపల ప్రాంతాల్లో పర్యటించడానికై విచ్చేసి ఉన్నారు. దీనితో తిరుమల మొత్తం మహాశోభతో నిండిపోయింది. రాష్ట్రపతి దర్శనానికి ముందుగానే పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిగా ఈ 2 రోజుల కార్యక్రమంలో మొదటి రోజైనటువంటి 20వ తేదీ ఈ గురువారం నాడు చక్కగా ఉదయాన్నే భగవతి పద్మావతి కల్పవృక్ష సేవా విశేషాన్ని కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో అందుకున్నారు. ధ్వజస్తంభానికి భక్తిభావంతో చక్కగా రాష్ట్రపతి గారు నమస్కరించి ప్రదక్షిణం చేస్తూ భారతీయ సాంప్రదాయకమైనటువంటి విశేషాలతో అమ్మవారిని సేవించడానికై గర్భాలయం లోపలికి ప్రవేశించడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. సమస్తమైనటువంటి భద్రతా వలయాలతో కూడినటువంటి రాష్ట్రపతి యొక్క ఆ పర్యటన మొట్టమొదటి రోజు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత తిరుమలకు చేరుకొని అనంతరం పద్మావతి విశ్రాంతి గృహంలో తిరుమలలో విశ్రాంతి తీసుకోనున్నారు. అనేక మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఇక్కడ భద్రతా వలయాలు అధికారులు అందరూ కూడా రాష్ట్రపతి యొక్క ఆ భగవద్ దర్శన విశేషానికి సహకరిస్తూ ఉన్నారు. అన్ని శాఖలతో కూడినటువంటి టీటీడీ అధికారులు అన్ని విధాలైన ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు.